అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా సురేష్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. ఒక వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మన కనుక బైబిల్లో చూసినట్లయితే, బైబిల్లో మనం ఆది కాండంలో హానోకు గురించి మనం కానీ చదివినట్లయితే, ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత ఆయన మరణం కాకుండానే దేవుని యొద్దకి తీసుకుపోయినట్టుగా మనం చదువుతాం. ఆ తర్వాత ఏలియా గురించి మనం చూసినట్లయితే, ఏలియా కూడా మరణించకుండానే దేవుని యొద్దకి తీసుకెళ్ళినట్టుగా మనం చదువుతాం. ఆ తర్వాత లాజర్ని చనిపోయి 4 రోజులైన తర్వాత ఆయన లేపింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా తిరిగి లేచిన లాజరు మరలా చనిపోయాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి 3 రోజులు ఆయన పాతిపెట్టబడ్డాడు. వన్స్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ తండ్రి యొద్దకి చేరింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ యొక్క ఆత్మ ఆయన పెట్టినటువంటి ఆ యొక్క సమాధిలో ఆయన యొక్క బాడీ దగ్గరికి వచ్చి మరలా లేవబడింది. ఈ విధంగా ఒకరు చనిపోయి తిరిగి లేవడం అనేది మానవ చరిత్రలో ఎక్కడ జరగలేదు. క్రైస్తవులుగా మనకుండేటువంటి ఈ యొక్క ఫెయిత్, ఈ యొక్క విశ్వాసం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పునరుద్ధానమైన యేసుని మనం విశ్వసిస్తూ ఉన్నాం. అయితే మనం కనుక ప్రస్తుత రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే, క్రీస్తు యొక్క పుట్టుకైన క్రిస్మస్కి మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత బయట చర్చెస్లో లేకపోతే మన యొక్క మొబైల్ ఫోన్స్లో వాల్ పోస్టర్లు గోడల మీద చూసినప్పుడు ఎక్కువగా మనకు కనిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్కి సంబంధించిన ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఫోటోలు, ఆ యొక్క పెయింట్స్ మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఇచ్చే ఇంకో విషయం ఏంటంటే సిలువ. సో సిలువ మీద యేసుక్రీస్తు వారు చనిపోయిన యొక్క బొమ్మలు, ఆయన రక్తం కారుస్తున్నట్టు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు, ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఏటికి ఇస్తూ ఉంటాం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుగా, అలాగే ఆయన మరణమవుతున్న ఆ యొక్క ఫోటోలు సిలువలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే బాగా అంతగా ఇంపార్టెన్స్ ఇయ్యని విషయం ఏంటంటే ఆయన యొక్క రెజరెక్షన్, ఆయన యొక్క పునరుద్ధానం. సో యేసు ప్రభు వారు మరణాన్ని జయించి పునరుద్ధరణైన యొక్క బొమ్మలు కానీ, ఇమేజెస్ కానీ, పెయింటింగ్స్ కానీ మనం ఎక్కువగా చూడం, మనం ఎక్కువగా వాటికంత ప్రాధాన్యత ఇవ్వమన్నమాట. సో మనం సర్వసాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవ వేతరులు మనల్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారనమాట, ఆయన్నే రక్షించుకోలేక సిలువలో ప్రాణం పోగొట్టుకున్న దేవుడు కదా, మిమ్మల్ని లేకపోతే మనుషుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అన్న క్వశ్చన్ ఎక్కువగా మనకు కనబడుతుంది. బహుశా సాతాను ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ అంతగా మరుగున పడిపోయిన ఒక సత్యం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన యొక్క శక్తిని మనం అనుభవించే వారంగా ఉండాలి. ఆయన యొక్క శక్తిని మన జీవితాల్లో చూపించేవారుగా ఉన్నప్పుడు క్రైస్తవునిగా ఇటువంటి విశ్వాసం ఈ భూమి మీద ఎవరికీ లేదు. అటువంటి హోప్ మనం కలిగి ఉన్నామన్నమాట. ఆ తర్వాత అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మనకు వచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అవి మనం ఒక్కొక్కటిగా చూసి ఆ ప్రభువుని మనం ఆరాధిద్దాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన 3 రోజులకి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క శరీరం అనేది మహిమ శరీరంగా మార్చబడింది. అంటే ఈ శరీరంలో ఇంకా బ్లడ్ లేదు, ఈ శరీరంలో ఇంకా మాంసం లేదు. ఆయన యొక్క మహిమ శరీరం అంటే ఇంకా ఆ శరీరానికి హద్దులు లేవు. ఆ శరీరాన్ని ఇంకా దేన్ని ఆపలేదు, వ్యాధి రాదు ఆ శరీరానికి. ఆ శరీరాన్ని భూమి మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎలా వెళ్ళచ్చు, అటువంటి శరీరంగా ఆయన యొక్కది మార్చబడింది. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవునిగా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనం కూడా ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు మన అందరి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఇది ఒక గొప్ప, ఈ భూమి మీద ఎవరికీ లేని ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఏ ప్రభు అయితే ఎటువంటి శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి మహిమ శరీరంగా మార్చబడ్డాడో మనందరం కూడా ఆ మహిమ శరీరాన్ని పొందుకోబోతున్నాము. ఇది ఒక గొప్ప నిరీక్షణ అన్నమాట మనకు. ఒకసారి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మనం చూడొచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో ఈ విధంగా ఉంటుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది ఈరోజు మనకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ. సో ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన వల్ల మనకు వచ్చే ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, మనం కలిగి ఉన్న ఈ శరీరాలు ఒక రోజున మహిమ శరీరాలుగా మార్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనమంతా చేరబోతున్నాం. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అన్ని వచనాలు కలిపి ఉన్నాయి. 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా వరకు ఆయన అద్భుత కార్యాలు చేశాడు. అలాగే ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన బోధలు చేశాడు. సో మనం కనుక మానవ చరిత్రలో ఈ భూమి మీద కనుక చూసుకున్నట్లయితే అనేకులు వేరే రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చాలా గొప్పగా బోధలు చేస్తున్నారు, చాలా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు జనాల్ని వాళ్ళ యొక్క ప్రసంగాలతో, వాళ్ళ యొక్క మాటలతో. కానీ వాళ్ళకి లేని ఒక గొప్ప ఆధిక్యత, లేకపోతే ఒక గొప్ప ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. అదేంటంటే ఆయన చెప్పిన బోధలు, అలాగే చేసిన అద్భుతాలు, ఈయన దేవుని కుమారుడు అని నిరూపించడానికి ఆయన ఏం జరిగిందంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని నిరూపించడానికి ఈ యొక్క పునరుద్ధానం ద్వారా రుజువు చేయబడింది. ఇది ఇంకా భూమి మీద మానవ చరిత్రలో ఇంకెక్కడా జరగని విషయము. అనేక మందులు బోధలు చేశారు, ప్రసంగాలు చేశారు. వాళ్ళ యొక్క బోధలు ప్రసంగాలను బట్టి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, కానీ మరణాన్ని జయించలేకపోయారు. సో మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకనే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఈ యొక్క కార్యం ద్వారా. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి. అదేవిధంగా ఆయన చనిపోయి 3వ రోజు లేచిన తర్వాత జరిగిన ఇంకొక విషయం ఏంటంటే, అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆయన
మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినం తర్వాత లేచిన తర్వాత మనకు కలిగిన ఇంకొక ఆధిక్యత ఏంటంటే మనల్ని ఆయన నీతిమంతులుగా చేయబడ్డాము. మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనమందరము నీతిమంతులుగా చేయబడ్డాము. ఫర్ ఎగ్జాంపుల్, మనమందరమే ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది. సో అప్పుడు మన యొక్క కార్యాలను బట్టి లేకపోతే మన యొక్క క్రియలను బట్టి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడిన క్రియను బట్టి మనందరము నీతిమంతులుగా చేయబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందును బట్టి మనకు పరలోకానికి అర్హత సాధించాడు ఆయన లేచిన తర్వాత. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క పునరుద్ధాన్ని మనం ప్రకటించేవారుగా కూడా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా మనం సువార్త ప్రకటించేటప్పుడు సువార్తలో 3 విషయాలు ఇంక్లూడ్ ఉంటాయి. ఒకటి ఆయన యొక్క పుట్టుక, 2 ఆయన యొక్క మరణం, కంపల్సరీగా ఉండాల్సిన ఇంకో 3వ విషయం ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధానం లేకుండా మనం ప్రజెంట్ చేసే యొక్క గాస్పెల్ అది సంపూర్ణమైన సువార్త కాదు. ఇదే విషయాన్ని మనం 1 కొరింథీయులకు రాసిన 15:3లో మనం చూస్తూ ఉంటాం. 1 కొరింథీయులు 15:3 నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినము. సువార్తలో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయబడిన విషయం ఏంటంటే ప్రభువారి యొక్క పునరుద్ధానం. మన యొక్క క్రైస్తవ జీవిత పునాది పునరుద్ధానం మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద మరెక్కడ లేని గొప్ప ఆధిక్యత క్రైస్తవులుగా మనకు ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకంటే ముందు చనిపోయి తిరిగి లేచారు కనుక మనం కూడా రేపు చనిపోయిన తర్వాత ఒకానొక రోజున తిరిగి లేస్తాము. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్ అన్నమాట. ఈ గొప్ప ధన్యత, విశ్వాసం, నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి, మనం స్తుతించాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28:8 నుంచి చదివితే, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత వీళ్ళందరూ శిష్యుల దగ్గరికి ఆయన చెప్పిన ఒక మాట అంటే, మీకు శుభము కలుగునుగాక, మీరు భయపడకుడి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు మన సువార్తలు కనుక చదివినట్లయితే శిష్యులకి ఆయన ఏమని చెప్తా ఉంటాడంటే, వాళ్ళకి కనబడిన ప్రతిసారి మీరు భయపడకుడి, వాళ్ళకి సమస్య వచ్చిన ప్రతిసారి లేకపోతే టెంప్టేషన్ వచ్చిన ప్రతిసారి ఆయన చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి. సో అదే వాడుకగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అదే మాట ఆయన చెప్తూ ఉన్నారు, మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీరు భయపడకుడి. సో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచాడు గనక, ఆయన సజీవుడుగా ఉన్నాడు గనక మనకిక భయం అనే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన జీవించుచున్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడుగా ఉన్నాడు గనక మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితంలో మనకు కావాల్సిన ఒకే ఒక మాట భయపడకూడదు. అది ఎప్పుడు ఆయన కంటిన్యూస్గా చెప్తానే ఉంటాడు.
మీకు సమాధానం కలుగును గాక. మీరు ఇంకా భయపడొద్దు, ఎందుకంటే ఆయన జీవించుచున్నాడు కనుక నిరంతరము రేపు మన యొక్క భవిష్యత్తులో మనకు సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడు, మనకి ఆదరించే దేవుడుగా మనకి ఉన్నాడు. ఎందుకంటే భవిష్యత్తుని కంట్రోల్ చేయగలిగిన దేవుడు. మనం ఇందాక ప్రకటన గ్రంథం 1:18 అదే చదివాము. ఆ వచ్చిన ఒకసారి మనకు చదివినట్లయితే ప్రకటన 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఓకే, చాలు. ఆయన మొదటివాడు, కడపటివాడు కూడా ఆయనే కనుక ఆ వాగ్దానం లేకపోతే ఆ మాట ఆయన శిష్యులకి, అంటే ఈరోజు మనకు చెప్తున్నాడు, మీరు ఇంకా భయపడని అవసరం లేదు. సో పునరుద్ధానం జరిగిన తర్వాత ఇంకా మనకు భయపడడానికి అవకాశం లేదు, ఎందుకంటే జీవించుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. భవిష్యత్తుని గురించి చింత, భయం అనేది దేవుడు మన జీవితాల నుంచి తీసేస్తున్నాడు. ఆ తర్వాత పునరుద్ధానం జరిగిన తర్వాత యేసు ప్రభు మనకు కలిగిన ఇంకొక ఆధిక్యత అది ఏంటంటే, అదే మత్తయి సువార్త 28లో ఆ తర్వాత 10వ వచనంలో యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు సహోదరులు అంటున్నాడు. సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? శిష్యులు. సో శిష్యుల్ని అప్పుడు దాకా లేకపోతే సువార్తలలో ఆయన చచ్చిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఆయన వాళ్ళని సహోదరులు అన్న మాట అనలేదు. యేసుప్రభు వారి శిష్యుల్ని చాలాసార్లు మీరు నా సేవకులు అని అన్నాడు. ఇంకా చెప్పాలంటే మీరు నా శిష్యులు అన్న మాట కూడా అని ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ఇక మిమ్మల్ని దాసులను అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను అని అన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు చనిపోయి పునరుద్ధరణ తర్వాత ఆయన యొక్క శిష్యుల్ని, ఆయన వెంబడించే మనల్ని మనకిస్తున్నటువంటి ఒక టైటిల్ అనుకోవచ్చు. దాన్ని ఏమంటున్నాడంటే మీరు నా సహోదరులు అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 20:17లో ఒకసారి చదివినట్లయితే యోహాను 20:17 యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. మళ్ళీ అదే మాట అంటున్నాడు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని ఎదుగు ఎక్కిపోచున్నాను. ఓకే, సో ఇక్కడ ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే పాత నిబంధనలో మనం గనక గమనించినట్లయితే దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలవగలిగారంటే, సో పాత నిబంధనలో ఎక్కువగా మనకు కనబడే ఒక మాట అదేంటో చెప్పండి. దేవుణ్ణి ఈ విధంగా వాళ్ళు సంబోధిస్తారు లేకపోతే పిలుస్తూ ఉంటారు. అదేంటో చెప్తారు ఎవరైనా? దేవుణ్ణి ఏమని పిలిచేవారు వాళ్ళు? ఎస్, యెహోవా అని పేరు బట్టి పిలిచేవాళ్ళు. సో పాత నిబంధన మొత్తంలో మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం వరకు వాళ్ళు దేవుణ్ణి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆయన ఎలా పరిచయం చేశాడంటే, లేకపోతే ఆయన ఎలా పిలిచాడంటే తండ్రి అని పిలిచేవాడు. సో దేవుడు అప్పటిదాకా ఆయన యొక్క బిడ్డలకి తండ్రిగా వాళ్ళకి లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక మాట అంటాడు, మీరు ఇలా ప్రార్థన చేయండి అని, పరలోకమందున్న మా తండ్రి. సో మనకు దేవునికి ఒక రిలేషన్ అనేది మారిపోయింది. ఇప్పుడు ఆయన తండ్రిగా మారిపోయాడు దేవుడు. మీరు ఇంకా నాకు దాసులు కాదు, మీరు ఇంకా నాకు స్నేహితులు కూడా కాదు, మీరు ఇంకా నాకు శిష్యులు కూడా కాదు. ఈ రిలేషన్ అన్నీ దాటుకొని మీరు నాకు సహోదరులు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం ఏమైపోయామంటే బ్రదర్సంగా, సిస్టర్సంగా మారిపోయాము. ఆ గొప్ప రిలేషన్ అయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు బ్రదర్, సహోదరుడైతే తండ్రి మనకేమవుతాడు? దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు.
ఆ యొక్క రిలేషన్ ఓన్లీ యేసుప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత మాత్రమే అది జరిగింది. అప్పుడు దాకా యేసుప్రభు నా దేవుడు మీ దేవుడు అని ఎప్పుడు వాడలేదు ఆయన. లేకపోతే నా దేవుడు అని అన్నాడు, లేకపోతే మీ దేవుడు అని అన్నారు. మన ఇద్దరు దేవుడు ఇప్పుడు ఒక్కరే. అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ తీసుకొచ్చాడు అనమాట దేవుడు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహోదరుడయ్యాడు, దేవుడు మనకు తండ్రి అయ్యాడు. ఇదే విషయాన్ని మనం కనుక చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:29 చూసినట్లయితే, రోమా 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. ఓకే, దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును. సో అక్కడ మనకు ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే తన కుమారుడు అంటే ఎవరు? తన కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేక కుమారులలో జ్యేష్ఠుడగినట్ల. జ్యేష్ఠుడు అంటే ప్రథమవాడు. అంటే ప్రథమవాడు ఎప్పుడు అవుతాడు? మొట్టమొదట అంటే ఇంకా వేరే బ్రదర్స్ ఉన్నప్పుడే కదా మొదట అంటారు. సో మిగతా బ్రదర్స్ ఎవరు? మనమే. ఆ రిలేషన్ చాలా ఇంపార్టెంట్గా ప్రభు చెప్తా ఉన్నారు. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మనకున్న దేవుడికి మనకున్న రిలేషన్ అనేది తండ్రిగా మారినది. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిప్పుడు సహోదరుడుగా మారిపోయాడు. సో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం బ్రదర్స్, యేసు ప్రభు వారికి బ్రదర్స్ అయితే మనకు దేవుడు తండ్రిగా మారాడు. ఇది ఎందుకు జరిగిందంటే ఓన్లీ ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాతే, ఆఫ్టర్ రెజరెక్షన్ వలనే ఇది సాధ్యమయ్యింది. సో మనం చూసినట్లయితే చాలామంది సేవకులు వాళ్ళ పేర్ల పక్కన ఇది రాసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. రెవరెండు, లేకపోతే ఇంకా ఏందో టైటిల్స్ డాక్టర్, ఈ టైటిల్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రభు ఇస్తున్న మనకు గొప్ప టైటిల్ ఏంటంటే మీరు నాకు సహోదరులు, బ్రదర్స్. అంతకు మించిన గొప్ప టైటిల్ ఇంకో లోకంలో ఇంకోటి ఉండదన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సహోదరుడైనప్పుడు మనం దేవుడికి పిల్లలంగా మారిపోయాము. ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప రిలేషన్ ఎలా జరిగిందంటే ఓన్లీ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాతే. సో ఇంత గొప్ప ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రెజరెక్షన్ ద్వారా మనకు అనుగ్రహించాడు అన్నమాట. సో ఇందును బట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించాలి, స్తుతించాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.